దయచేసి మీకు కేటాయించినటువంటి ప్లేస్లో వచ్చి కూర్చుని మరి విలువైన సమయాన్ని బహుశ్రద్ధతో దేవుని మాటలు వినడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఇంతవరకు మంచి సంగతులు తమ్ముడు చెప్పగా మనం విన్నాం. చివరిలో ప్రసంగానికి ముగింపు ఇచ్చేటప్పుడు మంచి సందర్భాన్ని ఆయన మనకి జ్ఞాపకం చేశారు. ఇలాంటి సెమినార్స్లో దేవుని మాటలు నేర్చుకున్న తర్వాత మరి జ్ఞానం నేర్చుకుందామని బస్సుల్లో ట్రైన్స్లో వచ్చేసింది అన్నట్టుగా వెళ్ళిపోతే సాతాను కూడా మన కూడానే ఉంటాడని మంచి ముగింపుని మరి తమ్ముడు మనకు చెప్పడం గత ప్రసంగంలో మనం నేర్చుకున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా చాలామంది అటెన్షన్లోకి రాలేదు. దేవుని మాటలు విని నేర్చుకుందాం. ఎందుకంటే దేవుని మాటలు అనేక మందిగా రెస్ట్ లేకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పడం వల్ల మీరేమి కన్ఫ్యూజ్ పడకుండా దేవుని మాటల్ని శ్రద్ధగా విని దాచుకోవాలి, తిరిగి వాటిని మనం నెమరు వేసుకోవాలని చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ప్రసంగాలు ఎక్కువైపోయాయి అనుకోకండి. ఈ 6 రోజులు మాత్రమే ఇంత విస్తారమైన వాక్యాన్ని మనం వినగలుగుతాం. తరువాత యూట్యూబుల్లో ఇంటర్నెట్లో వాటి అంటారా, అవి మీకు ఇష్టమైతే వింటారు, కష్టమైతే విడిచిపెట్టేస్తాం. తీరికుంటే వింటాం, తీరిక లేకపోతే మానుకుంటాం. అయినప్పటికీ సందర్భాన్ని, సమయాన్ని దేవుని బిడ్డలుగా గౌరవించి తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలరా, మరి బైబిలు మహాసముద్రం లాంటిది. ఈ మహాసముద్రంలో ఎన్ని తరాల సేవకులు భూమి మీదకు పుట్టుకొచ్చినా మనకంటే ముందటి కాలం నుంచి ఎంతోమంది చెప్తున్నా బైబిల్లో ఇంకా చాలా జ్ఞానం మిగిలిపోయే ఉంది అనే సంగతి మనకు తెలుసు. ఎందుకంటే ప్రపంచంలో బైబిల్కి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని గ్రంథాల కంటే గొప్పది. రాత్రి మనం చెప్పుకున్నట్టుగా సైన్స్కి మించిన మహాజ్ఞానం బైబిల్లో ఉంది. జ్ఞానంతో దేవుని గొప్పతనం తెలుసుకోవడానికి, పూర్వీకులైన నీతిమంతులైన వారి జీవితాలతో మన నడవడికను సరిచేసుకోవడానికి, ప్రతి లేఖనములో ఉన్నటువంటి మధురమైనటువంటి భావాన్ని మన బ్రతుకులలో కనపరచడానికి దేవుడు ఇంతటి మహాసముద్రం లాంటి ఈ బైబిల్ని వ్రాయించి మన చేతికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియులరా, దానిని చాలా చక్కగా మనం ఆలోచించి దానిని పాటించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇలాగా మిమ్మల్ని నిద్రపోకుండా అన్నం మీద అన్నం పెట్టి, టిఫిన్ మీద టిఫిన్ ఇచ్చి, తర్వాత మళ్ళీ టీలు పోసి, కాఫీలు ఇచ్చి, ఇలాగ ఎన్ని ప్రసంగాలు చేసినా మీరు తప్పనిసరిగా కూర్చుని వింటారు. వినరు అనేది మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే కొన్ని మీరు చాలా 100 సుమారుగా పైనే విని ఉంటారేమో ప్రసంగాలు దగ్గరగా కదండి. అయినా సరే నేను వచ్చి చెప్పినా, ఆయన వచ్చి చెప్పినా, ఇంకొక ఆయన వచ్చి చెప్పినా వినడానికి మీరు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. నేను విననండి అని సాధారణంగా ఎవరు చెప్పరండి. మరి ఎక్కడొచ్చింది లోపం? ఏమా, ఎన్ని ప్రసంగాలైనా మనం వింటాం. ఎంతమంది వచ్చి చెప్పినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు చెప్పినా కానీ చక్కగా కూర్చుని నేర్చుకుంటాం. మరి ఎక్కడొచ్చింది లోపం అంటారా? వింటాం కానండి. దేవుడు ప్రపంచ క్రైస్తవ బిడ్డలందరితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథములోని 1వ అధ్యాయము 2-3 వచనాలు గనక మనం చదివితే, ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయము 2-3 వచనాలు, అతడు దేవుని వాక్యమును గూర్చియు
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాక్ష్యమును గూర్చియు ఆయన చూచినంత మటుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను చదువుకునేవాడు కాదా? చదువుకునేవాడు ధన్యుడు కాదా? గైకొనేవాడు ధన్యుడు. మర్చిపోకండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దానిని, అక్కడ కూడా చదివేవాడు ధన్యుడు అనలేదు. పాత నిబంధన కాలంలో మహానుభావులైన మన పూర్వీకులకి చెప్పినప్పుడు కూడా నామకార్థంగా నామమాత్రమే చదువుకుంటే వాడు ధన్యుడని అక్కడ చెప్పలేదు. అక్కడైతే ఏకంగా దివారాత్రులు అంటే 24 అవర్స్ కూడా బైబిల్ని మెడిటేషన్లో చేసుకోమన్నాడు, ధ్యానించమన్నాడు. ధ్యానించడానికి, చదవడానికి, వినడానికి తేడా ఏంటంటేనండి, ధ్యానించడం అంటే కంప్లీట్గా దాంట్లో మునిగిపోవడం. అలాగే మనం దేవుళ్ళు అంత కంప్లీటెడ్గా మన జీవితాన్ని అంతగా ఇవ్వం కదండి. ధ్యానించడం అనేది దేవుడికి తప్పించి ప్రతిదానికి ఇస్తాం మనం. బాగా వినాలి. ఒక సీరియల్ చూస్తున్నాం అనుకోండి, ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, ఏమా లీనమైపోతారా? ఇంకేదైనా ఆలోచిస్తారా? చెప్పండి. ఒక సినిమా కానీ ఒక సీరియల్ కానీ చూస్తున్నప్పుడు దాన్నే పర్టికులర్గా మైండ్ అంతా దాని మీద పట్టి చూస్తారా? ఇంకేదైనా ఆలోచిస్తారా? ఇంకేమీ ఆలోచించరండి. ఎవరైనా డిస్టర్బ్ చేస్తే, ఎవరైనా కదిలితే, తిరిగితే, మీరు కాన్సన్ట్రేషన్తో మీరు సీరియల్ చూస్తున్నప్పుడు మీ పిల్లలు వచ్చి అమ్మ అన్నం కావాలి, నీళ్ళు కావాలి, పప్పలు ఎక్కడ పెట్టామని అన్నారనుకోండి, విసిరి కొట్టేస్తారు వాడిని. ఇప్పుడే ఇచ్చింది నీకు ఇది అంటారు, విసిరి కొట్టేస్తాం వాళ్ళు మనం. ఎందుకంటే చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నప్పుడు, చాలా ఏకాగ్రతతో అక్కడ కూర్చుని పఠిస్తున్నప్పుడు ఏమండి, ఎవరు డిస్టర్బెన్స్ చేసినా మనం ఊరుకోవండి. డిస్టర్బ్ చేస్తే మనం ఊరుకోలేము. కానీ ఇక్కడ చూడండి, దేవుడి దగ్గరకు వచ్చేసరికి అంతగా ఆసక్తి ఉండదు, ఏమా అంతగా ధ్యానం అనేది కనిపించదు, అంతగా లీనమైపోవడం అనేది కనిపించదు. కాబట్టి మీరు ఏ గ్రంథాన్ని మీరు ఎలా పాటించినా, ఎలా చూసుకున్నా, ప్రపంచంలో ఏ పుస్తకాన్ని మీరు చదివి వదిలిపెట్టేసినా బైబిల్ మాత్రం ధ్యానిస్తేనే తప్ప అర్థం కాదు. చదివి ఎవరు ధన్యుడమ్మా? ఈ గ్రంథమందు వ్రాయబడిన ప్రవచన వాక్యములను చదివి గైకొనేవాడు ధన్యుడు. గైకొంటామా? మరి ఇలాంటి విషయాలు చదవగానే నాకు కొన్ని ఉదాహరణలు వచ్చినప్పుడు మీతో చెప్పాలనుకుంటూ ఉంటాను నేను. అవేంటంటే, బొత్తిగా గైకోకుండా ఎలా ఉంటాం మనం? ఏమా కొద్దో గొప్ప చేస్తూ ఉంటాం, కొన్నో మంచివో చేస్తూనే ఉంటాం మనం. ఎలా గైకుంటాం? బైబిల్లోనేమో దేవుడు ఎవరైతే దేవుని సువార్త పరిచర్యని జీవగ్రంథం పట్టుకుని మూర్ఖమైన వక్రజనమ మధ్య తిరుగుతూ వాక్యాన్ని ప్రకటిస్తారో అలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడమ్మా? ఆకాశమందు జ్యోతుల వలె కనబడుతున్నారు, నక్షత్రాలు అని చెప్పాడు కదా. దేవుడు మనల్ని చిన్న చిన్నగా చూడాలనుకోలేదు. బైబిల్లో మనుషుల పట్ల దేవుడుకున్న ఆలోచనలు బైబిల్ చదువుతుంటే చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటాయి. మీరు భటులు అని కానీ, మీరు దాసులు అని కానీ ఉన్నా, మీరు రాజులైన యాజక సమూహం అన్నాడంటే అసలు మనల్ని ఏ రేంజ్లో దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడు మీకు అర్థం కావాలి. మనల్ని ఏమన్నాడమ్మా? మీరు రాజులైన యాజక సమూహం అన్నాడంటే ఏ పద్ధతిలో దేవుడు మన మీద అభిప్రాయం కలిగి ఉన్నాడు, ఆయన అంత గొప్పగా మన కొరకు ఆలోచిస్తున్నప్పుడు మనం ఎందుకు ఆయన మన గుండెల్లో రాజుగా చూడటం లేదో మీకు తెలియాలి. ఆలోచించారా? పరిశుద్ధ జనం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. ఇంత మంచిగా మన గురించి ఆయన పొగుడుకోవడమేనా? మనం ఆయనకి ఆ మాట ప్రకారంగా బ్రతికే విధానం ఏదైనా ఉందా అని ఆలోచిస్తే దేవుడు మన గురించి మాత్రమే గొప్పగా చెప్పుకుంటాడు. అలాంటి దేవుని గురించి గొప్పగా బ్రతికే వాళ్ళు లోకంలో సాధారణంగా
కనిపించట్లేదు చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జీవవాక్యమును చేతపుచ్చుకుని మూర్ఖమైన వక్రజనమ మధ్యలో క్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే మీరు దేవుడికి ఎలా కనబడుతున్నారమ్మా? ధన్యులుగా కనబడుతున్నారు. ఇంకా ఆకాశమందు జ్యోతులు. జ్యోతులు అంటేటమ్మా నక్షత్రాలు. జ్యోతులు అంటేటి నక్షత్రాలు. నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బుక్ రాస్తున్నాను. చాలా అద్భుతమైన బుక్ రాస్తున్నాను. 60 ప్రశ్నలకు అద్భుతమైన సమాధానాలు అనమాట. 59 రాశాను, పొద్దున్న కూడా రాశాను. 60వ ప్రశ్న మిగిలింది, అది రాస్తాను. ఇంకా చాలా మంచి ప్రశ్న, మంచి బుక్ అన్నమాట అది. అందులో ఏమండి చాలామంది క్రీస్తు వ్యతిరేకులు అడుగుతూ ఉంటారు. ఆదికాండంలో పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని, అంటే పగటి కొరకు సూర్యుడిని, రాత్రి కొరకు చంద్రుణ్ణి చేశాడు అని ఉంది. ఈ కొంకనక్కలు కొంతమంది దాన్ని పట్టుకుని క్రీస్తు విరోధులు మాట్లాడుతుంటారు కదా, కరుణకర సుగునని, దళిత్ కుమార్ అని, రాత్రి తమ్ముడు చెప్పాడు, రాధా మనోహర్ దాస్ అని. వీళ్ళందరికీ అదే పని. వాళ్ళు ఏం పట్టుకున్నారంటే, అంటే చూడండి బైబిల్ ఎంత తెలివి తక్కువగా చెప్తుందో. చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి లేదు. చంద్రుడు ఎవరమ్మా? ఉపగ్రహం కదండి. చంద్రుడు ఎవరు తల్లి? ఉపగ్రహం. మర్చిపోకండి, భూమికి ఉపగ్రహం చంద్రుడు. మీకు ఒక విషయం తెలుసా? అంతరిక్షంలో ఒక్క చంద్రుడే లేడు. కొన్ని గ్రహాలకి 15 మంది చంద్రుళ్ళు ఉంటారు, కొన్ని గ్రహాలకి 10 మంది చంద్రుళ్ళు ఉన్నారు, కొన్ని గ్రహాలకి 2 చంద్రుళ్ళు ఉంటారు, కొంతమంది చంద్రులకి 3 ఉంటారు, కొన్ని గ్రహాలకి 3 చందమామలు ఉంటారు. మన భూమికి ఒకే ఒక ఉపగ్రహం చంద్రుడు. అందుకే మనకి ఈ సంగతి తెలియక పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చిన్నప్పుడు సంకన పెట్టుకుని అమ్మ బయటకు వచ్చి 1వ తరగతి పిల్లలకు కూడా పాఠాలు ఉండేవి కదా. ఏంటమ్మది? చందమామ రావే. నిజానికి చందమామలో రండే అని పిలవాలి. ఎందుకంటే పైన ఒకటి లేదు, మోర్ దెన్ 1. ఒకటి కంటే ఎక్కువ చందమామలు ఉన్నాయి అంతరిక్షంలో. ఒక్కొక్క గ్రహానికి ఇన్నుండాలి అని దేవుని సంకల్పంలో మన భూమికి ఏకైక ఉపగ్రహంగా చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుణ్ణి బైబిల్లో జ్యోతి అని రాయబడి ఉంది కదా. రాత్రి నేలుటకు చిన్న జ్యోతిని దేవుడు చేశాడు అని ఉంది. చిన్న జ్యోతి అనగానే ఈ మహానుభావులకి బైబిల్లో తప్పు దొరికిందని, అదిగో మీ బైబిలు స్వయం ప్రకాశ శక్తి లేనటువంటి చంద్రుణ్ణి జ్యోతి అని రాయబడి ఉంది, తప్పు అన్నారు. తెలుసండి దేవుని బిడ్డలారా, సూర్యుడికి మాత్రం స్వతహాగా మండే గుణం ఉంది, వెలుగునిచ్చే గుణం ఉంది. చంద్రుడికి అలా లేదు. సూర్యుని యొక్క ప్రకాశం కిరణాలు చంద్ర ఉపగ్రహం మీద పడేసరికి దాని కాంతితో ఇది వెలుగుతున్నప్పుడు ఇది ఎలా జ్యోతి అవుతుంది అన్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రాశాను సైంటిఫిక్గా నేను. దేవుని బిడ్డలారా, ఎలా జ్యోతి అవుతుందో చెప్తాను, చిన్న హింట్ ఇస్తాను మీకు, నేను బాగా వినాలి. ఎలాగ జ్యోతి ఇస్తుంది అంటేనండి, ఏమండి జ్యోతి అంటే ఏంటండి? వెలుగేది. జ్యోతి అంటే వెలుగు కాదండి, వెలిగేది. అది సూర్యుని చేత తీసుకున్న వెలుగునైనా వెలుగునిస్తుంది. చంద్రుడు జ్యోతే, ఎందుకంటే సూర్యుని యొక్క సహకారంతో దీని మీద పడిన కిరణాల కాంతితో చంద్రుడు వెలుగుతున్నాడు. ఇది జ్యోతే. స్వయం ప్రకాశంగా వెలుగుతున్నటువంటి సూర్యుడు జ్యోతే. ఇది జ్యోతే, ఇది జ్యోతే. కనుక ఇది దానివల్ల వెలుగుతుంది కదా అని ఇది జ్యోతి కాదు అనుకోకూడదు. చదువు తక్కువ వాళ్ళందరూ, జ్ఞానం లేని వాళ్ళు. తెలుసండి, క్రైస్తవ బిడ్డలంటే ప్రపంచానికి జ్ఞానం నేర్పించిన వాళ్ళండి. ఐన్స్టీను, న్యూటను అండి, డార్విన్, వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారండి? యూదుల కుటుంబాల్లో నుంచి వచ్చిన మహానుభావులు. ప్రపంచాన్ని జల్లెడ బట్టి తిరగమరగలుగా రాసి చూపించారు లోకానికి. వాళ్ళు పాపం దేవుణ్ణి ఇంత మనకలాగా అంత రీసెర్చ్ చేసి తెలుసుకోలేకపోయారు, కానీ మహాజ్ఞానాన్ని ప్రపంచానికి అందించిన వాళ్ళు. వింటున్నారా దేవుని బిడ్డలారా? క్రీస్తుని నమ్ముకున్న మన జీవితంలో మనం ఎప్పుడు తక్కువ వాళ్ళం కాదు. ఒకవేళ ఫైనాన్షియల్గా మనకు మంచి క్యాడర్ లేకపోవచ్చు,
హెల్త్ ప్రకారంగా మీకు మంచి ఆరోగ్యం లేకపోవచ్చు, కానీ మన దేవుడు సర్వశక్తిమంతుడు, అనంతమైన జ్ఞాని, అనంతమైనటువంటి జ్ఞాని యేసుక్రీస్తు ప్రభువారు అంటే. కాబట్టి ప్రియులరా, మరి స్వయం ప్రకాశ శక్తి లేని చంద్రుడు ఎలాగ జ్యోతి అవుతాడండి అంటే, స్వయం ప్రకాశ శక్తి అవసరం లేదు. దీనివల్ల ఇది దాని కిరణాల సహాయంతో చంద్రుడు వెలుగుతున్నప్పుడు ఇది కూడా జ్యోతే. ఇవో మాట చెప్పనా, దీపావళికి చిన్న చిన్న చిప్పలు ఉంటాయి కదా, ఏమంటారు వాటిని? ప్రమిదలు. వెరీ గుడ్. చిన్న చిన్న మట్టి పిడతల్లాగా ఉంటాయి కదా, చిప్పలు ఉంటాయి. వాటిలో నూనె పోసి, మన సోదరులు దాంట్లో నూనె పోసి ఒత్తి వెలిగించి అక్కడ పెడతారు. అదేంటమ్మది? జ్యోతేనా? చెప్పాలి మీరు. జ్యోతే. కానీ మరి ఆ జ్యోతికి, ప్రమిద వెలుగుతున్నప్పుడు ఆ జ్యోతికి స్వయం ప్రకాశ శక్తి ఏది? నూనె పోస్తేనే వెలుగుతుంది. ఆలోచించండి, నూనె పోస్తేనే వెలుగుతుంది, అంతే కదమ్మా. దానికి స్వయంగా వెలిగే శక్తి ఏది? మరి దాన్ని ఎందుకు జ్యోతి అంటున్నాం? ఆలోచన చేయాలి. జ్యోతి అంటే వెలిగేది అని. అప్పు తెచ్చుకుని వెలుగుతుందా, సొంతంగా వెలుగుతుందా, ఎవరో ఇస్తే వెలుగుతుందా అనేది కాదు. వెలిగే ప్రతి దానినే వెలిగినంతసేపు ఏమంటారు? జ్యోతి అంటారు. ప్రమిద వెలిగి ఆరిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటారు అమ్మా? అప్పుడు దాన్ని ఏమని పిలుస్తాం? ప్రమిద నున్నంత వరకు వెలిగి ఆరిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? అప్పుడు కూడా జ్యోతి అంటారు. అంతకుముందు ప్రమిద అన్నారు కదా, ఆరిపోయిన తర్వాత ఏమంటారు? అప్పుడు కూడా ప్రమిదలే అంటారు. కనుక ప్రియులరా, బైబిల్లో ఎవ్వరూ ఎప్పుడు తప్పు పట్టుకోలేరు, మహాజ్ఞాన గ్రంథం. కాబట్టి చంద్రుడు ఎలాగా జ్యోతి అయ్యాడంటే, ఎలాగయ్యాడు? సూర్యుని శక్తిని తీసుకుని ప్రకాశిస్తున్నాడు, అయినా జ్యోతే. వెలుగుతున్నది ఏదైనా అది జ్యోతి అనే సంగతిని చక్కగా ఆదికాండంలో దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఎవరైతే సత్య సువార్తని చేతపుచ్చుకుని దేవుని కొరకు సువార్త ప్రకటిస్తూ, బైబిల్తో ప్రకటిస్తూ చెప్తూ ఉంటారో, అలాంటి వాళ్ళని వాక్యం ఏమంది? ఆకాశమందలి జ్యోతుల వలె ఉన్నది, జ్యోతుల వలె ఉన్నారు అన్నాడు. చూడండి, ఇందాక ప్రకటనలో మనం చదువుకున్నప్పుడు ఏం చేసాం, ఏం విన్నాం? ఈ ప్రవచన గ్రంథములో రాయబడిన సంగతులు గైకొనేవాడంట. ఎవరమ్మా? గైకొనేవాడంట. అర్థం ఏంటి? మనం గైకొంటున్నామా లేదా? నిజం చెప్పండి, మన వాక్యాన్ని నెరవేరుస్తున్నామమ్మా, వింటున్నామా? నెరవేరుస్తున్నారా? నా దగ్గర అయితే నెరవేరుస్తున్నా చెప్పేసి మీరు, నాకు తెలియదు కదా ఆవులు ఇస్తే పేగులు లెక్కెట్టి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పండి. నెరవేరుస్తున్నామో లేదో, వింటున్నామో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామో మీ ఇష్టం. ఎందుకంటే మనుషులు లెక్క చెప్పాల్సిన పని లేదు, దేవుడు అడుగుతాడు. కరెక్ట్. కనుక గైకొంటున్నామా లేదంటే గైకొంటున్నాం. ఎలా గైకొంటున్నామో ఒక ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఎవరైతే క్రీస్తు కొరకు అనేకులను సన్మార్గంలోకి నడిపిస్తారో వాళ్ళని ఏమన్నాడు? నక్షత్రాలు, జ్యోతులు అన్నాడు. మనం గైకొంటున్నామా లేదా? గైకొంటున్నాం. ఎప్పుడు? డిసెంబర్ నెల ప్రపంచంలోకి ఎంటర్ అవ్వగానే నక్షత్రాలను ఫ్యాన్సీ స్టోర్లోంచి కొనుక్కొచ్చి, ఏటమ్మా, నక్షత్రాలను దుకాణాల్లో నుంచి తీసుకొచ్చి, కొంతమంది స్తోమతను బట్టి చిన్న స్టార్లు, కొంతమంది పెద్ద పెద్ద నక్షత్రాలు, కొంతమంది యవ్వనస్తులు అయితే ఊరంత నక్షత్రాన్ని ఎన్ని రోజులు తయారు చేస్తారో దాన్ని పెద్ద పెద్ద గడకర్రలు, ఎదురుకర్రలు పెట్టి, దాని నిండా కాగితాలు అంటించి, లోపల ఇంత రకమైన బల్బు పెట్టి, ఎంత కృషి చేసి వాళ్ళు నక్షత్రాన్ని తయారు చేసి కడుతున్నారు చూసారా? గైకొంటలేదా? మీరు నక్షత్రం అని చెప్పినప్పుడు నక్షత్రాలను కట్టి గైకోవటం లేదా? గైకొంటున్నారు. బాగా వినాలి. అంతేకాదు, బైబిల్లో మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అన్నాడు. ఎరగరా? చెప్పాలమ్మా. ఎరగరా? ఎరుగుదాం. అది కూడా నెరవేరుస్తున్నాం. ఎలాగా అంటే, నేను చూసిన ఈ సమాజంలో నాకు తెలిసింది ఏంటంటే,
ఒరిజినల్స్కి డూపు చూపిస్తున్నాం దేవుడికి. ఏవైతే దేవుడు నిజంగా మనం అలా ఉండాలనుకున్నాడో, ఏదైతే ఒరిజినల్ జీవితాన్ని మనలో నుంచి చూడాలనుకున్నాడో వాటికి డూపు చూపిస్తున్నాం, కానీ ఒరిజినల్ ఫిగర్ని దేవుడు ముందు ఉంచలేకపోతున్నాం. మీరు దేవాలయంగా ఉండాలని కోరుకున్నప్పుడు ఒక దేవాలయాన్ని కట్టుకున్నాం. ఈ దేవాలయానికి చర్చ్ అనేది డూపది. అది దేవాలయమే, అది దేవాలయమే. కాకపోతే దేవుడుండే దేవాలయం మనం, దేవుణ్ణి కలిగి ఉన్న బిడ్డలు ఉండేటువంటి దేవాలయం మనం కట్టుకున్నది. ఇది ఒరిజినల్. ఈ ఒరిజినల్కు మరొక రూపం మనం నిర్మించుకున్నటువంటి దేవాలయం, అది చూపిస్తున్నాం. నిజానికి మీరు నక్షత్రాలు, మీరు ఒరిజినల్ అయితే మనం నక్షత్రాల్లా ఉండలేకపోతున్నాం. కానీ ఏదో రకంగా డిసెంబర్లో నీకో నక్షత్రం కడతాను, పెద్దో చిన్నదో సాటిస్ఫై అయిపోయి దేవుడా అని అలాగ గైకుంటున్నాం. ఇవన్నీ చూస్తుంటే వాక్యాన్ని చదువుకుంటున్నాం, ఒరిజినల్ ఇవ్వలేకపోతున్నాం. దేవుడికి డూపుగా బ్రతకడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మబ్బులో, ఈ మాయలో పరలోకం వస్తుందని భ్రమపడిపోతూ ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మనం ఆలోచించాలి, ఇందులో నుంచి బయటికి రావాలి. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 31 వరకు చదవండి. ఒక అతను ఉన్నాడండి, యేసుప్రభు దగ్గరికి వచ్చాడండి. చూడండి ఎంత బాగుంటుందో. మార్కు సువార్త 12వ అధ్యాయము 28 నుంచి 31 వరకు. శాస్త్రులలో ఒకడు వచ్చి, ఎలాంటి ఒరిజినల్ ఇవ్వకుండా డూపు మాత్రమే దేవుడికి ఇచ్చే కోటాను కోట్ల మంది భక్తుల్లో ప్రభువారు బ్రతుకున్న కాలంలో దేవుడికి కనిపించిన వాడు అనమాట ఇతను. ఏంటది? శాస్త్రులలో ఒకడు వచ్చి యేసుప్రభు గారు వారితో తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చినని. యేసుప్రభు గారు తర్కిస్తుంటే మొన్న చెప్పాను మా చర్చిలో, నేను మొదటి శతాబ్దంలో సువార్త అంటే తర్కం అండి, తర్కం. అపోస్తులు, శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువారు, అపోస్తుల తర్వాత పరిచర్యకు వచ్చిన వారు, వాళ్ళు చేసిన సువార్త వేరు, ఈరోజు మనం చేసే సువార్త వేరు. వాళ్ళు చెప్పిన వాక్యాలు వేరు, ఈరోజు మనం చెప్తున్న వాక్యాలు వేరు. అప్పటి సంఘం వేరు, ఇప్పుడున్న సంఘాలు వేరు. అప్పుడున్న విశ్వాసులు వేరు, ఇప్పుడున్న విశ్వాసులు వేరు. వింటున్నారా? కాలంతో పాటు భక్తిని కూడా మార్చేశారు, కాలంతో పాటు వాక్యాన్ని కూడా మార్చేశారు. నీతిమంతుల తరాలు అంతరించిపోయేసరికి స్వార్థపరులు వచ్చి పడిపోయారు. ఎవరు రాకూడదని దేవుడు కలలు కన్నాడో, ఎవరైతే సత్య సంబంధులై వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు ఆశపడ్డాడో అలాంటి వాళ్ళందరూ కరుమైపోయారు. ఎవరైతే ఉద్రబాబు అనుకున్న అలాంటి వాళ్ళందరూ వచ్చేసారు. అందుకే కాలం మారిపోయింది, మనుషులు మారిపోయారు. భక్తిని కూడా యుక్తిగా చేసి పారేశారు. ఏం వింటున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. మనం అనుసరించేది నిత్య జీవానికి వెళ్ళడానికి అది ఎంతవరకు పనికి వస్తుందో ఎవరు ఆలోచించరండి. బాగుంది బాగుంది ఏం బాగుంది? మీరు బాగోలేనప్పుడు ఏది బాగుంది? బాగుండవలసింది మేం కాదండి, మనం బాగోవాలి దేవుడికి. అలా మనం లేనప్పుడు మీరు ఎక్కడికి వెళ్తే సుఖం ఏంటి? ఎన్ని కొండలు ఎక్కి దిగితే సుఖం ఏంటి? ఆలోచన చేయండి. యోర్దాను నదిలో బాప్తీసం తీసుకుంటే సుఖమే ఉంది. ఒలీవల నూనె రాసుకుంటే సుఖం ఉంది, మింగితే ఏమైంది? యోర్దాను మట్టి తెచ్చుకొని పొలాల్లో చల్లుకుంటే మాత్రం ఏం సుఖం ఉంది? ఏంటది? దానివల్ల లాభం ఏంటో ఆలోచించండి ప్రియులారా. పరిగెట్టుకుంటూ వచ్చాడంట. వచ్చి యేసుప్రభు గారు తర్కిస్తాం చూచి యేసుప్రభు గారు ఆడికి నచ్చేసాడంట. బాగా వినాలి. ఈ తర్కంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూసి ఆడికి నచ్చాడంట. ఆయనకి ఇష్టమైపోయాడంట. యేసుప్రభు గారితో వాదించడం చూసి ప్రభువారు వాడికి నచ్చాడు, ఇష్టపడ్డాడంట. ఎందుకంటే ఈడు ఆ వచ్చినవాడు చాలా కుయుక్తిపరుడు. ఎలాంటోడంటే యెహోవా తప్ప ఇంకెవరు గొప్పవారు లేరని, యెహోవా తప్ప ఇంకెవడు దేవుడు లేడని, ప్రవక్తలైనా ఇంకెవరైనా కానీ పాతోళ్ళే, ఇర్మియా, యెషయా వీళ్లే కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవ్వరూ గొప్పోళ్ళు కాదని, ప్రభువును కూడా గొప్పగా చేయకూడదనుకునేటువంటి బ్యాచ్లో ఈడొకడనమాట. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చాడు, మన భాషలో చెప్పాలంటే యేసు ప్రభు దేవుడు కదని వాదిస్తున్నారు కదా, ఆ బ్యాచ్లో వాడు. ఇంకా బాగా చెప్పాలంటే యెహోవా సాక్షులు అని చెప్తూ ఉంటారు కదా, అలాంటివాడు అనమాట. ఈ శాఖలన్నీ అప్పటి నుంచి ఇలాగే వచ్చాయండి.
యెహోవా దేవుడు మాత్రమే దేవుడు, ఇంకెవరో గొప్పవాడు కాదు. అవసరమైతే యేసుప్రభుని కుమారుడుగా పెట్టుకోండి, దేవుడిగా పెట్టుకున్నట్టు. అసలు దేవుడు అంటే ఏంట్రా బాబు? దేవుడు అంటే అది పేరు అనుకుంటున్నారు. దేవుడు అనే పేరు అనుకుని ఆ పేరుకి తగినవాడు యెహోవా ఒక్కడే, ఇంకెవ్వరూ కుదరదంటున్నారు. దేవుడు అనేది అధికారం రా బాబు. దేవుడు అనేది ఏంటమ్మా? అధికారం. మర్చిపోకండి. దేవుడు అనేది అది సుప్రీం పవర్. అది ప్రభువుకి తండ్రి ఇచ్చాడు. తండ్రి స్వతంత్రంగా దాన్ని కలిగి ఉన్నాడు. నా కొడుకు నేను మా ఇద్దరిలో ఎవరు గొప్పోళ్ళమ్మా? ఇద్దరు గొప్పోళ్ళే కదా. ఒకవేళ మీరు చూడడానికి మా అబ్బాయి సాగర్ అన్నయ్య కంటే కూడా తక్కువే, అన్నయ్య మంచి మాటలు చెప్తాడని మీరు అనుకున్నా కానీ ఆ వేరియేషన్, ఆ ఫీలింగ్ నాకు ఉండదు. మా ఇంట్లో నా కొడుకు బాగా పాడాలనుకుంటాను, నా కొడుకు నా తర్వాత వాక్యం చెప్పాలనుకుంటాను. అవునండి కదా? మీరేమనుకుంటారు మీ పిల్లల గురించి? హే, నా కొడుకు ఎప్పుడు నాకు దాసుడుగానే ఉండాలి, నాకు చెంబుతో నీళ్ళు ఇచ్చేవాడిగా ఉండాలి కదండి, నాకు తల దువ్వేవాళ్ళగా ఉండాలి, నాకు తలకు రంగేసేవాళ్ళగా ఉండాలనుకుంటారా? మీకంటే గొప్పగా ఉండాలని కోరుకోరా? మరి ఈ మనసు దేవుడు అయిన యెహోవాకి ఎందుకు ఉండదు? ఆలోచించండి. అంటే ఎక్కడ అపార్థం చేసుకుంటున్నారో, దూరంగా ఉండి మాట్లాడుతూ ఉంటారు. 1,00,000 రూపాయలు ఇస్తాను, ఎవడన్నా యేసుప్రభు దేవుడు అని చూపిస్తే 1,00,000 రూపాయలు ఇస్తారంట. చూసారా? దూరంగా ఉండి. కనుక ప్రియులారా, అలాంటి శాఖకు చెందినవాడు ఆ రోజు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడో చూడండి. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటిది ప్రభు అని అడుగుతున్నాడు. వచ్చి ఏమడుగుతున్నాడమ్మా? ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏంటి? ఎన్నున్నాయి? ఎన్ని ఆజ్ఞలమ్మా చెప్పండి? ఎన్నమ్మా? 10. మాట్లాడితే బాగుంటుంది. మీరు మాట్లాడేటమ్మా. ఎన్ని ఆజ్ఞలు ఉన్నామ్మా? ఇశ్రాయేలుకి దేవుడు ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 కదా, 10,000 కాదు. ఎన్నమ్మా? 10 బాబు, 10. ఏదో 1,00,000 ఆజ్ఞలు ఇచ్చినట్టు, 10,000 ఆజ్ఞలు ఇచ్చినట్టు ఆజ్ఞలలో ప్రధానమైనది ఏంటి ప్రభు అంటాడేంటి? ఓన్లీ 10 కమాండ్మెంట్సేనండి. 10 ఆజ్ఞలేనండి దేవుడు మనకిచ్చింది. 10 ఆజ్ఞల్లో పరమార్థం కూర్చాడు దాంట్లో. ఒక డబ్బాలో ఓ పెద్ద డబ్బా ఉంటుంది కదండి, తాలింపు పెట్టుకునే సరుకులు ఉంటాయి. దాంట్లో చిన్న గిన్నెలు ఇస్తాడు. ఒక గిన్నెలో జీలకర్ర, ఒక గిన్నెలో ఎల్లుల్లిపాయలు, ఒక గిన్నెలో పచ్చెనగపప్పు, ఒక గిన్నెలో ఆవాలు, ఒక గిన్నెలో యాలకులు, ఒక గిన్నెలో లవంగ మొగ్గలు, ఒక గిన్నెలో దాచిన చెక్క. ఈ గిన్నెలన్నీ ఇందులో ఉంటాయి. ఒక పెద్ద గిన్నెలో ఉంటాయి. ఆ గిన్నెని ఏమంటావమ్మా? పోపుల డబ్బా, పోపుల గిన్నె అంటారు. అలాంటివన్నమాట 10 ఆజ్ఞల సారాంశాన్ని. ప్రపంచ మనుషులందరూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి, పరలోకం అనే మహాపట్టణానికి చేరుకోవడానికి కావలసిన సామాగ్రి ఏవైతే మనం పోపుల డబ్బా అంటున్నామో, అలాగా ఒక వ్యక్తి భూమి మీద పుట్టినవాడు మహాలోకానికి చేరుకోవడానికి మనిషికి ఏం కావాలో అవన్నీ 10 ఆజ్ఞల్లో అమర్చి పోపుల డబ్బా చేతికి ఇచ్చినట్టు ఇచ్చాడు దేవుడు. వింటున్నారా? 10 ఆజ్ఞలు ఇస్తే 10 చేయలేడా? చెప్పండి. 10 చేయలేమండి మనం? 10 లక్షలు ఇచ్చాడా? 10,000 ఇచ్చాడా? 100 ఇచ్చాడా? ఓన్లీ 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 చేయలేరా? 10 చెయ్యకపోతే అంత తింగరతనంగా ఎవరండి మనకు పరలోకం ఇచ్చేది? చిన్నదే చేయలేరా? దేవుడు ఏమన్నా భూమి చేయమన్నాడా? ఆకాశం చేయమన్నాడా? నక్షత్రాలను చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? తల్లకిందులుగా తపస్సు చేయమన్నాడా? ఏం చేయమన్నాడు? నేను ఏదైతే నీకు ఉపదేశించానో నీ జీవిత అంతం వరకు దాన్ని కొనసాగించుకుంటూ పోరా అని చిన్న మాట చెప్పాడు. కుదరదా? 10 చెయ్యలేడంట. ఏమండి? 10 చెయ్యలేడు కానీ ఏమంటాడు వచ్చి? ఆజ్ఞలన్నింటిలో, అంటే 10 ఆజ్ఞలలో ప్రధానమంది ఏంటో చెప్పేస్తే నేను దాన్ని ప్రిపేర్ అయిపోతాను పరలోకానికి అంటాడు. ఇది ఎలాగుందంటే, చాలామంది సంవత్సరం మొదటి నుంచి సంవత్సరం తర్వాత లాస్ట్లో ఎగ్జామ్స్ వస్తాయి కదా, పరీక్షలు, అప్పుడు దాకా పుస్తకం జోలికి వెళ్ళరు. ఊరంట, పేటలంట, రైల్వే స్టేషన్లంట, కాలేజీకని వెళ్తారు. చూస్తున్నారు కదా మన పిల్లల్ని. కాలేజీకని బయలుదేరుతారు. ఈ అమ్మాయి అబ్బాయిలు ఎక్కడ చదువుకుంటారో? కొండల మీద, రాళ్ళ మీద రాసుకుంటారు. పుస్తకాల్లో రాసి సరిపోలేదని.
పెద్ద పెద్ద గుట్టలు కొండలు ఎక్కి అక్కడ చదువుకుంటూ ఉంటారు, టీ పాయింట్ల దగ్గర. తర్వాత రాళ్ళు ఉన్న చోట, కొండల దగ్గర, మనుషులు లేని చోట అక్కడ చేరిపోయి అక్కడ చదువుకుంటూ ఉంటారు. ఇంటికాడ తల్లిదండ్రులు ఏమనుకుంటూ ఉంటారు? ఈ సంవత్సరం మా అమ్మాయికి కాలేజీ ఫస్ట్ అనుకుంటారు. ఏం ఫస్టు? అక్కడ ఫస్టు. చూస్తున్నారా? సిగ్గు, చీము, మంచి చెడు అన్నీ వదిలేశారు, అన్నీ విడిచిపెట్టేశారు. ఎక్కడికో పోతుంది. ఇలాంటి విషయాలు నాయకులకు కావాలా? రాజకీయ పెద్దలకు కావాలా? చట్టాలకు కావాలా? ఎవరికి కావాలి? స్వేచ్ఛ ఎవరా అని అడుగుతున్నారు. కొన్ని దేశాల్లో కొన్ని హాస్టల్స్లో ఆడపిల్లలకి ఇంటర్నెట్ కట్ చేస్తే ఆడపిల్లలకి స్వేచ్ఛ ఎవరా అంటున్నారు. అమ్మా ఇలాంటి బట్టలు వేసుకోకుండా అమ్మా, మంచి బట్టలు వేసుకోండి అమ్మా అంటుంటే స్త్రీలకి స్వాతంత్రం ఇవ్వరా అంటున్నారు. ఎందుకు ఇవ్వరమ్మా? దేవుడికి అందరూ గొప్పవాళ్లే, అందరూ మంచివాళ్లే. ఎందుకు ఇవ్వరు? అలాగని మీ స్వతంత్రాన్ని శారీరక క్రియలకు ఉపయోగించకండి అని చెప్పిన ఏకైక నాయకుడు అండి యేసుప్రభు గారు. అంటే ఎంత అద్భుతం అండి యేసుప్రభు గారి బోధ. ఈ ప్రపంచం మారాలంటే యేసుప్రభు ఉండాలండి ప్రతి చోటను. మానవత్వ విలువలు నశించిపోకుండా, అంతరించిపోకుండా పుట్టిన మనిషిగానే చివరి వరకు భూమి మీద బ్రతకాలంటే క్రీస్తు తత్వం ప్రతి వాళ్ళు నిలబడి ఉండాలండి. ప్రతి వారికి ఉండాలి. ప్రియులారా, బాగా ఆలోచించాలి. 10 చేయలేడంట. సంవత్సరం అంతా అక్కడక్కడ తిరిగేసిన వీళ్ళు ఏం చేస్తారంటే, పరీక్షలు వచ్చిన తర్వాత హాల్ టికెట్ వస్తుంది కదా, ఆ హాల్ టికెట్ పట్టుకుని భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా సంవత్సరం అంతా ఖాళీగా తిరిగేసి వేస్ట్ చేసుకున్నాను, సమయాన్ని పాడు చేసుకున్నాను, ఈ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ టిక్ పెట్టండి అంటారు. విన్నారు ఎప్పుడన్నా మీరు? ఏం చేయాలంట? టెక్స్ట్ బుక్ అంత ఇంపార్టెంట్ కాదంట, ఇందులో మళ్ళీ ఇంపార్టెంట్ పెట్టమంటున్నాడు. ఇది ఎలాగుందో ఆడు అడిగేది ఎలాగుందనమాట. 10 ఆజ్ఞలు ఇంపార్టెంట్ కాదంట, 10 ఆజ్ఞలలో ప్రధానమైనది ఏదైనా అడుగుతున్నాడు. అంటే టిక్ పెట్టమంటున్నాడు, ఇంపార్టెంట్ పెట్టమంటున్నాడు. పరీక్షలు అవి రాసేసి పాస్ అయిపోతాను అంటున్నాడు. ఆ 10 ఇంపార్టెంట్ అయితే, లేదా ఆ టిక్ పెట్టిన మాస్టర్ టిక్ పెట్టినవే ప్రశ్నలే సమాధానాలే ప్రాముఖ్యమైతే టెక్స్ట్ బుక్ అంటే ఎందుకు ఇస్తాడు? చదువు మీద ఆసక్తి కలిగిన వారు ఫస్ట్ నుంచి పట్టుదలతో చదువుతారు. లోకంలో తిరిగేసి తల్లిదండ్రులు తిడతారేమని లాస్ట్లో ఏం చేస్తారు? ఇంపార్టెంట్ కోసం మాస్టర్ దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. అలాగ అడుగుతున్నాడు. ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది ప్రభు? 10 కదరా ఇచ్చాడు, 10లో మళ్ళీ ఇంపార్టెంట్ టిక్ పెట్టమంటావు ఏంటి? అయినా పెట్టాడు. చెప్పండి, చదవండి. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు. ఇది నచ్చిందండి వాడికి ఫస్ట్లో. ఎందుకంటే యేసుప్రభు గారు ఎందుకు నచ్చాడంటే, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, అంటే ఇంకొకరు లేడు అనే మాట్లాడక కావాలి. ఎందుకంటే యూదులందరికీ ఇంకొక దేవుడు ఉన్నాడని కానీ, యెహోవా కంటే యెహోవా తర్వాతి పలానా ఆయన దేవుడని కానీ చెప్తే ఇష్టపడరు. యెహోవా సాక్షులు కానీ, యావే వాళ్ళు కానీ, ఇప్పుడు ఉన్న కొంతమంది మన సహోదరులు కానీ, ఆనాటి యూదులు కానీ, అద్వితీయుడు యెహోవా ఒక్కడే. అద్వితీయుడు అంటే ద్వితీయం కానివాడు, 2 కానివాడు అని చెప్తేనే వాళ్ళకి ఇష్టం. తెలుసా? మీరు ఎన్ని గంటల సేపు ప్రసంగం చేయండి, మీ మాటలు ఏముండాలి? దేవుడు ఒక్కడే అని ఉండాలి. మన షఫీ గారికి, జాకిర్ నాయక్కి, ఇలాంటి వాళ్ళందరికీ, సిరాజ్ గారికి, ఎవరైతే టీవీల్లో యూట్యూబ్లో కనబడి మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటేనండి, దేవుడు ఒక్కడే అని చెప్తే చాలు, మీరు సుత్తి చెప్పినా వింటారు. ఆ మాట ఖచ్చితంగా ఉండాలి. చూసారా? అలాంటి బ్యాచ్ అన్నమాట. దేవుడు అద్వితీయుడు. నీవు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలనని చెప్పాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను పూజించాలి, ఆరాధించాలి, గణపరచాలని చెప్పాడు. ప్రధానమైన ఆజ్ఞ అని చెప్పాడు. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని. 1 అడిగితే 2 ఎందుకు? మనమాట ఎన్ని అడిగాడమ్మా? ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏంటి ప్రభు అని అడిగాడు. మరి 1 అడిగితే 1 చెప్పాలి కదా, 2 ఎందుకు? కొంతమంది
కొన్ని ప్రశ్నలు ఇచ్చి ఏమండి ఎనీ 5 అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అని ఇస్తారు. 10 ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఏవైనా ఒక 5 రాయమంటాడు కదా. కొంతమంది ఏం చేస్తారంటే చెల్లమ్మోళ్ళు తమ్ముడోళ్ళు ఎక్కువ మార్కులు వేస్తారేమో అని కొన్ని 5 రాయిరా చాలురా బాబు అంటే 8 రాసేస్తారు. ఎందుకంటే ఇందులో సుత్తుంటే అందులో మంచిది ఉంటుందేమోనని. అలాగా ఒకటి అడిగినోడికి 2 ఆజ్ఞలు చెప్పాడండి. ఒకటి, నీ తండ్రి అయిన దేవుణ్ణి పూర్ణ హృదయముతో పూర్ణ వివేకముతో తండ్రిని ఆరాధించు. రెండోది ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. ఆ సెకండ్ వన్ ఎందుకు వచ్చినా తెలుసండి, ఆ రెండోది మిస్ అయిపోయాడు. అది ఉండదు వీడికి. ఈ యూదులకి, యెహోవా సాక్షులకి, యావే వాళ్ళకి యేసు దేవుడు కాదు దేవుడు కాదు దేవుడు కాదని గొంతు చించుకున్న ఈ బ్యాచ్ అందరికీ ఆ రెండోది లేదండి. ఒకటి అడిగితే రెండోది ఎందుకు చెప్పాడంటే ఆ రెండోది వీడికి లేదు. ఎవరిని ప్రేమించరు, పక్కవాడిని అసహించుకుంటారు. యూదులు ఏమనుకుంటున్నారండి, ధర్మశాస్త్రం మాది, అబ్రహాం మాకు తండ్రి, నువ్వెవరు, నువ్వు వడ్లవాని కుమారుడు, ఎక్కడో చిన్న కుగ్రామంలో పుట్టినవాడివి, నువ్వేంటి మాకు చెప్పేది అంటూ ఉంటారు. చూసారా? అందుకే రెండవది కూడా అవసరమైంది. అతను ఆణ్ణి తప్పించి ఇతరులను ఎవరిని ప్రేమించడు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంట కదమ్మా. దేవుడు ఒక్కడే నమ్ముతున్నాడంట, అద్వితీయుడు అని నమ్ముతున్నాడంట. ఇంకేం చేస్తున్నాడు? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23, 24 వచ్చిన చదువుదామండి. ఎంత బాగుంటుందో చూడండి. సమయం ఎక్కువైనా కొద్దిసేపు వినాలి దయచేసి, ఎంతోసేపు చెప్పను. మత్తయి సువార్త 23, 23. అయ్యో వేషధారులైన శాస్త్రులరా, పరిసయ్యులరా. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎవరంటమ్మా? శాస్త్రులారా పరిసయ్యులారా అంటలేదు, ముందు ఒక మాట జోడించి మరి చెప్తున్నాడు. ఏంటమ్మాళ్ళు? వేషధారులైన. ఈ మాట మనకు వర్తిస్తుందేమో చూడండి. చాలామందికి వర్తిస్తుంది, కానీ అది మనకు కాదనుకుంటాం. మరి నక్షత్రాలుగా ఉండమని చెప్పినప్పుడు నక్షత్రంగా ఉండకుండా ఆర్టిఫిషియల్ స్టార్ ఒకటి పెద్దది చేసామంటే మనం మంచి వాళ్ళమా వేషధారులమా? ఆలోచించాలి. క్రీస్తు కొరకు, దేవుని కొరకు, దేవుని మన జీవితాల్లో ఉంచుకుని మరణం వచ్చే వరకు కూడా దేవుని కొరకు బ్రతకడానికి దేవాలయంగా ఉండమని ఆయన చెప్తే మనం ఎలాగున్నామో ఆలోచించుకోకుండా అందులో కూర్చుండడానికి మాత్రమే ఎక్కడెక్కడి నుంచో తరుముకుని శాంబాదేశపు రాజులాగా వచ్చి రాణిలాగా వచ్చి కూర్చుంటే మనం మంచివాళ్ళమా వేషధారులమా? ఇస్తున్నారంట పాపం వాళ్ళు, ఇస్తున్నారండి. ఏమిస్తున్నారు? అయ్యో వేషధారులైన శాస్త్రులరా, పరిసయ్యులరా. ఏమిస్తున్నారమ్మ వీళ్ళు? పుదీనా. పుదీనా అంటే తెలుసండి? పుదీనా అంటే బంగారం కాదండి బాబు. పుదీనా అంటే తెలుసు మీకు? తెలుసు. ఎక్కడ వేసుకుంటారమ్మా? బిర్యానీలో వేసుకుంటాం మనం ఎక్కువగాను. కొంతమంది పుదీనా చట్నీ చేసుకుంటారు కదమ్మా. పుదీనా తెలుసు మీకు? పుదీనాలోను ఏమా సోంపు అంటే తెలుసా మీకు? సోంపు అంటే భోజనం తర్వాత హోటల్లో జీలకర్రలా పెడతారు తింటాకే, తీయగా ఉంటుంది కదా, జీలకర్రలా ఉంటుంది సేమ్ అదేనమాట. తిన్న తర్వాత అరగడానికి హోటల్స్లో, పెద్ద పెద్ద హోటల్స్లో ఇంత గిన్నెలో పెట్టి ఉంచుతాడు, అది సోంపు. చిన్న జీలకర్రలాగా ఉండేటువంటి సోంపులోను ఓ కట్ట వేసుకుంటే గుమగుమలాడిపోతూ వాసన వచ్చేటువంటి బిర్యానీలోను వేసుకునేటువంటి పుదీనాలోను, జీలకర్రలోను. జీలకర్ర ఎంత ఉంటుంది? జీలకర్ర అంటే కర్ర అంటే ఎంత ఉండదు. జీలకర్ర ఎంత ఉంటుందమ్మా? చిన్నదే, సోంపు కంటే చిన్నదే. జీలకర్రలో చిన్నదైన జీలకర్రలో, చిన్నదైన సోంపులో, అడిగితే ఉట్టినే పెట్టేటువంటి కొత్తిమీర లాంటి పుదీనాలో అన్నీ కొన్న తర్వాత గోంగూర తోట ఏమండి ఆకుకూరలు అమ్మాయిన గారు ఓ పుదీనా కట్టి ఇవ్వండి అంటే ఉత్తినేస్తాడండి, ఇవిడ ఉట్టినే ఇచ్చేస్తాడండి. కూరగాయలు అన్నీ కొన్న తర్వాత చిన్న అల్లం మొక్క ఇవ్వండి, ఇంత మొక్కిస్తాడు. అలాగా ఒట్టినే ఇచ్చేటువంటి పుదీనాలోను ఇంత ఇచ్చే జీలకర్రలోను, ఇంత సోంపులోను ఏమిస్తారంట? 10వ వంతు. బంగారంలో ఎవరండోయ్? ఎంత తెలివైనడు చూడండి మనిషి. వీళ్ళ దేశాల్లో బంగారం శ్రేష్టమైనది ఉంటుంది. మన వాళ్ళందరూ గల్ఫ్ బంగారం ఎందుకంటే తెలుసండి, క్వాలిటీ ఉంటుందండి.
క్వాలిటీ ఉంటుంది. అక్కడక్కడ బంగారం, గుడ్ క్వాలిటీ కలిగినటువంటి గోల్డ్ ఉంటుంది, అందులో ఎవరు వింటారా? ఇంకేం దొరుకుతుంది? కాస్ట్లీ మెటల్స్, కాస్ట్లీ ఫ్యూయల్స్, ఇంధనాలు, లోహాలు ఏమున్నాయో వాటిలో ఎవరండి? కొత్తిమీరలో ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? పుదీనాలో ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? టిఫిన్ చేసి భోజనం చేసి వెళ్ళిపోతే అప్పుడు నోట్లో వేసుకునేంత సోంపులో 10వ వంతు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇంత ఇంత జీలకర్ర తీసి తాలింపు పెట్టుకునే జీలకర్రలో 10వ వంతు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఇలాంటివి కూడా ఇచ్చామనుకునే వాళ్ళు ఉంటారా? ఉండరా? ఉంటారండి. కొంతమంది పల్లెటూరులో క్రిస్మస్కి వెళ్ళినప్పుడు చాలామంది ప్రార్థనకు రానోళ్ళు కూడా కానుకలు ఇస్తారు. మారు మనసు లేని వాళ్ళు కానుకలు ఇస్తారు, భక్తి లేని వాళ్ళు కానుకలు ఇస్తారు కదా, క్యారెక్టర్ లేని వాళ్ళు కానుకలు ఇస్తూ ఉంటారు. మర్చిపోకండి, క్యారెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఫస్ట్ అర్పణలోనే దేవుడు మనచేంటో తెలిసిపోయింది. నేను రాశాను, మీకు పాట తెలుసు. అర్పణగా హృదయమును దేవునికిమ్ము, అర్పించే హృదయమే కానుక నెరుగుము. మీకు తెలుసు ప్రియులరా, వింటారా? ఇలాంటి పాటలు ఎన్నో పాటలు రాశాను నేను. కనుక ఫస్ట్ టైంలోనే కయ్యేను ఏబేలు అర్పణుడని తీసుకొస్తే దేవుడు ఏమన్నాడు? ఫస్టేనండి. ఇంకా కొంతమంది రానివచ్చు కదా భూమి మీదకి, దేవుడిది అదే వచ్చింది. ఏదైనా తోటలో ఇద్దరుండి పండు తినేస్తే పంపేయాలా? జనరేషన్స్ పెరగనివచ్చు కదమ్మా. ఏమన్నా ఒక 500 మంది వచ్చిన తర్వాత పండు తిన్నారు, అప్పుడు బయటికి గెంటేశారు. ఎందుకంటే మిగిలినటువంటి 498 మంది తోటలో ఉంటారనుకోవచ్చు. ఇద్దరుంటే ఆ ఇద్దరూ తప్పు చేసి ఇద్దరిని గెంటేస్తాడేటండి? అదండి దేవుడు మనసు. అదండి. మీరేమనుకుంటున్నారో కానండి, మనం చేసే చిన్న చిన్న కార్యక్రమాలకు దేవుడు లొంగిపోడు. అట్ ఫస్ట్ టైంలోనే దేవుడు మనసు ఎలా కయ్యేను దేవునికి అర్పణ తీసుకొస్తే పట్టిపోయానక్కన్నాడు. అంతే. జనరేషన్స్ పెరగనివచ్చు కదా. ఏమా, కయ్యేను కూడా పంట పొలములో కొంత తీసుకుని వచ్చాడా లేదా? వచ్చాడా? పాపం అదేం చేసింది, వద్దంటకు తీసుకోవచ్చు కదా. ఆ ధాన్యం ఏం చేసిందండి, ఆ గోధుమలు ఏం చేసాయండి, అవి మంచిదా కాదా? పంట మంచిదా కదమ్మా? మంచిదే తెచ్చాడు, కానీ ఇచ్చేవాడు మంచోడు కాదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మనం బాగుండాలా, మనం ఇచ్చేది బాగుండాలా? అమ్మా, రెండు బాగుండాలి. మీరు బాగుండాలి, మీరు ఎలాంటిదన్నా ఇచ్చినా పర్లేదు అన్నాం అనుకోండి, పూర్వకాలంలో కాళ్ళు ఇరిగిపోయింది, తోక మడతడు పోయింది, నాలుగు లోపల పోయిందని పట్టుకొచ్చి బలి ఇచ్చేసేవారు. అలాంటి ప్రమాదం కూడా ఉంది. అంతే కదా, చాలామంది తల్లులు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరైనా అంగవైకల్యం కలిగిన పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తే ఏమంటారంటే, నాయనా నా కుమారుణ్ణి స్వస్థపరిచి బాగు చేసి వాడుకో. ఎవడమ్మా? నడక సరిగ్గా రానోడిని, మాట సరిగ్గా రానోడిని, అవయవాలు లోపంగా పుట్టినోళ్ళు ఏమంటారు? నా కుమారుణ్ణి బాగు చేసి వాడుకో ప్రభు అంటారు. ఎలాగుందంటే, ఇది 100 రూపాయల కాయంతని చిరిగిపోయింది అనుకోండి, అంటించుకొని మార్చుకో అన్నట్టు. చిరిగిపోయిన 500 రూపాయల నోటుని ఇదే ఇలాంటిది ఇచ్చేటంటే ఏమంటాం? దీన్ని బాగా అతికించుకొని మార్చుకో అన్నట్టు అనమాట. నా కొడుకుని బాగు చేసుకొని మార్చుకో, అవయవాలు బాగోలేని వాడిని మార్చుకో, వాడుకో, అవయవాలు బాగున్న వాడిని నేను వాడుకుంటాను అంటూ ఉంటాం. కనుక ప్రియులరా, మనం ఇచ్చేది బాగుండాలి, ఇచ్చేవాడు బాగుండాలి. ఇది నా సొంతం కాదండి, ఇది నా సొంతంగా చెప్పేది కాదండి, దేవుని మనసు అండి. ఫస్ట్లోనే, ఆదిలోనే దేవుడు ఇలాంటి వాడైతే మన జీవితంలో మనం చేసేది ఏంటి అసలు చూడండి. కాబట్టి ప్రియులారా, దేవుడికి ఇస్తున్నామనే మాయలో, మత్తులో పడినటువంటి వాళ్ళు పుదీనాలో, జీలకర్రలో, సోంపులో 10వ భాగం ఇచ్చేవారంట. ధర్మశాస్త్రములో ప్రధాన విషయములలో అనగా న్యాయము, కనికరము, విశ్వాసము, అస్సలైంది మిస్ అయిపోయింది, ఇది ఇస్తారేట నాకు అంటున్నాడు. మీరు ఈ అర్పణలో కానుకలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు బాగుండండి. మీకు కలిగి ఉండి, మీకు ప్రేమ ఉంటే ఇవ్వండి. దేవుని పరిచర్యకి కావాలి. పరలోకం ఆస్తులకి, అంతస్తులకి, డబ్బులకి రాదండి కదా, అలా రాదది. పరలోక రాజ్యాన్ని క్యారెక్టర్తో సంపాదించాలి.
దేవుని పని చేసి సంపాదించాలి. మర్చిపోకండి ప్రియులారా. కాబట్టి అసలైంది విడిచిపెట్టేసేసి అనవసరమైందన్న పట్టుకొచ్చేస్తున్నారు. ధర్మశాస్త్రంలో ఏం చెప్పానురా? నీతి, న్యాయం, మంచి, సహనం, ప్రేమ అలాంటివి చెప్పాను కదా. అవేవి వాటిని మానకుండా వీటిని చెయ్యండి, అది ముఖ్యం అని చెప్పాడు. ఆ తర్వాత విన్నారా? వింటారా అండి? అలా చెప్తే వినరు, అక్కడికి వెళ్ళరు. సత్యం చెప్పేవాడిని భూతంలో చూసేటువంటి ప్రజలు అక్కడికి పోరు. 24 వచనం, అందులైన, చూడండి మాట ఎంత బాగుందో, అయినా వినలేదని అంటున్నాడు. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్టు వడకట్టి, అంటే అర్థం ఏంటండి? మనం కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు టీ పొడి నోట్లోకి వెళ్ళిపోతే బాగోదని ఫిల్టర్ చేసుకుంటాం, వడకట్టుకుంటాం కదండి కదా. పాలైనా, టీ అయినా, ఇంకేదైనా తప్పనిసరిగా ఫిల్టర్ చేసుకోవాలనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తాం? వడకట్టుకుంటాం. అలాగ వీళ్ళు ఏం చేస్తారంటండి, టీలో కానీ, మజ్జిగలో కానీ, పెరుగులో కానీ, కూరలో కానీ ఏదైనా ఉందనుకోండి, దోమ ఉందనుకోండి, దోమ ఎంత ఉంటుందండి? అదేనా ఏనుగేటి కదండి. టీ పాయింట్ దగ్గర కూర్చుని టీ తాగుతున్నప్పుడు ఏగపడితే ఏమంటాము మనం? ఏగపడింది కప్పు మర్చేయి అంటారు. ఏగపడిందా, ఎలుగుబండి పడిందా? చిన్నదే కదా, చూసారా? అయినా సరే మంచిది కదా కనుక తీసేస్తాం. దాని కాళ్ళకి వాటికి క్రిములు ఉంటాయి కాబట్టి, హాని కలిగించేటువంటి బ్యాక్టీరియా, వైరస్లు దానికి ఉంటాయి కాబట్టి తీసేయమంటాం దాన్ని మనం. మంచిది. వీళ్ళు ఏం చేస్తారంట, అందరూ చూస్తున్నప్పుడు టీలోనో, పెరుగులోనో, కూరలోనో, చారులోనో దోమ పడింది అనుకోండి, అందరూ చూస్తుంటారు కదా. అందరూ చూస్తున్నప్పుడు ఇలాగ పడిందని అందరికీ తెలిసిన తాగేస్తే మనల్ని మంచోడు అనుకుంటారా? వీడికి శుద్ధి శుభ్రం లేదనుకుంటారా? ఏమంటారు? అంతే కదండి. మనం పెళ్ళికి వెళ్ళామనుకోండి, గృహప్రవేశానికి, మ్యారేజెస్కి వెళ్తూ ఉంటాం. మనం భోజనం వేస్తారు. ఈరోజు భోజనం అంటే ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. చికెన్ జాయింట్స్, తర్వాత మటను, తర్వాత బోటి గోంగూర, ఏది వదులుతలేదు ఏది వదలడం లేదు. దాన్ని కూడా ఎలా ఉండాలో చూస్తున్నారు. మంచిది, తిందాం. అలాంటి అందరూ కూర్చున్నటువంటి ఆకు మీద మీకేదైనా మూలుగు దుమ్ము లాంటిది పడింది అనుకోండి, అందరూ అందరితో పాటు కూర్చుంటాం కదా బెంచెస్ మీద. మీకు మూలుగు దుమ్ము పడింది అనుకో, మూలుగు ముడుసు అంటాం కదా, బోను పడింది అనుకోండి, పడితే ఇంటికాడ తిన్నట్టు తింటారా? దాని వెనక చూస్తూ బాధపడుతుండిపోతారా? ఇంటికాడైతే ఏం చేస్తామండి, పక్కింటోడికి వినపడినట్టు టంగమని కొడుతూ ఉంటారు దాన్ని ప్లేట్కి వేసి. అవునా కదా? ఏం చేస్తామమ్మా? పక్కింటోడికి వినపడినట్లుగా ఏం చేస్తాం? ప్లేట్లో టంగమని కొట్టుకుంటాం. లోపలదే చిన్న చిన్న ముక్కలతో పాటు వచ్చి బయటికి బండిదాకా బాగుతూ ఉంటుందండి. అదే అందరు చూసే టేబుల్ మీద ఏం చేస్తాం? మనం ఎప్పుడు అసలు ముడిసి ముఖమే చూడనట్టు దాన్ని పిప్పి చేసేనే మనసు ఉంటుంది. అది ఇంటికాడ కుదురుతుంది, ఇక్కడ కుదురుతుంది. అందుకనే మీరు చూసారో లేదో, భోజనపు బల్ల మీద భోంచేసి ఇంత ముక్కలు వదిలేసి లేచిపోతున్నారు దొరలు కదా. ఎక్కతిక్కలైపోయింది మాంసం. మా 5-6 కోళ్ళు వచ్చి పడిపోయినాయేమో సమాజం మీద. ఎక్కతిక్కలైపోయింది నాన్ వెజిటేరియన్. అందుకనే సరిగ్గా తినట్లేదు. ఇంతంత ముక్కలు వదిలేసి లేచిపోతారు ఇస్తర్లో. అలాగా అందరూ చూస్తుండగానేమో ఒకలా తింటాం, ఇంటికాడైతే మరో విధంగా తింటాం. అలాగ ఈ దొరగారులు జనం చూస్తున్నప్పుడు దోమను వడకట్టేసి బయట తీసి పడేసి, ఈగను వడకట్టి తీసి పారేసి అప్పుడే తీసుకుంటారంట. ఎవరూ చూడటం లేదనుకోండి, అప్పుడు ఏం జరిగిందో చూడండి. మీరు దోమను వడకట్టి అందరూ చూస్తుండగానేమో దోమను తీసి అవతల పారేసి డ్రింక్ తాగేస్తారంట. ఎవరు చూడలేకపోతే కసక్కమని ఒంటిని మింగేస్తాడంట. వీడు ఒంటి అంటే తెలుసా మీకు? క్యామెల్ అండి. దోమ ఎంత ఉంటుంది, ఒంటి ఎంత ఉంటుంది. అందరూ అబ్జర్వ్ చేస్తుంటేనేమో దోమను తీసి ఇలా పారేస్తాడు, చుట్టూ ఎవరు లేకపోతే ఒంటినే
మింగేస్తాడు, ఒంటిని మింగేస్తాడంట. ఇలాంటి వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి అడుగుతూ, దేవుడి చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ, తమకు తెలిసిందే వాస్తవం అనుకుని వెళ్ళిపోతున్న ఇలాంటి వాళ్ళకి బుద్ధి కలిగిన మాటలు చెప్పి బ్రతుకులను మార్చిన మహానుభావుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడికి ఒరిజినల్ కావాలండి. దేవుడికి ఒరిజినల్స్ ఇవ్వాలండి. మనం ఒరిజినల్ కావాలి, డూపు చూపించకండి. ఒకసారి ఆవు కానీ గేదె కానీ డెలివరీ అవుతూ చనిపోయిందనుకోండి, దూడ చనిపోయిందనుకోండి, మరి గేదె కానీ ఆవు కానీ పాలు ఇవ్వదు. అప్పుడు ఏం చేస్తారు? చచ్చిపోయిన దూడని చర్మమంతా తీసి మిగతాది అవతల పడేసి ఈ చర్మాన్ని తీసుకొచ్చి గడ్డి చుట్టి దూడలాగా తయారు చేసి గేదె ముందు అంత దూరంలో పెడతారు. చూసారు ఎక్కడన్నా మీరు? చూసారా? దూడ చనిపోతే సేమ్ దూడలాగా తయారు చేసి చర్మం కప్పి గేదె ముందు పెడతారు. పాపం అది అమాయకురాలు కదా, చూస్తూ నా పిల్లేమనుకుని పాలు ఇచ్చేస్తూ ఉంటుంది. దూడను చూపించి పాలు లాగేసినట్టు, ఫ్యాన్సీ స్టోర్లో నక్షత్రాన్ని కట్టేసేసి స్టార్ని అనిపించుకున్నట్టు, ఏమండి, మాయిదారి మనం కట్టుకున్నటువంటి మన మందిరాలకి వెళుతూ నేను దేవాలయమని చెప్పుకున్నట్టు డూపు చూపించి ఒరిజినల్ లాగేసినట్టుగా ప్రజలు ఒరిజినల్ దేవుడికి ఇవ్వకుండా అబద్ధాన్ని మాత్రం ఇస్తూ నటన కలిగిన వారిగా వేషధారులుగా మారిపోతున్న ఈ లోకంలో దేవుడు మన నుంచి ఒరిజినల్స్ కోరుకుంటున్నాడు. నాకు ఈ మాటలు చదివినప్పుడు ఇంకొక అర్థమైనటువంటి మాట ఏంటో తెలుసండి. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు జిరాక్స్ కాపీలు పెడతా ఉంటాం మనం. టీసీ, మార్క్ లిస్టు, స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్, ఇలాంటివన్నీ ఏం పెడతామమ్మా? ఒరిజినల్స్ పెడతా ఉంటాం మనం. ఒరిజినల్స్ అప్లై చేసుకున్నప్పుడు ఒరిజినల్స్ ఇవ్వాలి. ఇంటర్వ్యూలో ఏం పట్టుకెళ్ళాలమ్మా? అప్లై చేసుకున్నప్పుడు జిరాక్స్లు ఇవ్వాలి. ఉద్యోగానికి అప్లై చేసుకున్నప్పుడు జిరాక్స్లు ఇవ్వాలి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి? ఒరిజినల్స్ పట్టుకెళ్ళాలి. మరి ఇవన్నీ డూపు చూపిస్తున్నాం, జిరాక్స్లు చూపిస్తున్నాం. మరి దేవుడి దగ్గర ఒరిజినల్ ఇది మంది, ఒరిజినల్ లైఫ్ ఏదండి. మన ఇంటర్వ్యూ బోర్డులో మనం సెలెక్ట్ చేసేది ఎవరనుకుంటున్నారు? పాస్టర్ గారు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నారా? భూప్రపంచాన్ని కలిగించిన మేధాశక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు ఎంట్రన్స్లో ఉంటాడు. ఆయన టిక్కి పెట్టాలి మీ సర్టిఫికెట్స్కి. ఉందా అలాంటిది? ఆలోచించండి. కొత్తిమీరలోనో జీలకర్రలోనో సోంపులోనో అందులోనో ఇందులోనో ఇచ్చి దేవుణ్ణి బోల్తా కొట్టిస్తారా? ఒప్పుకుంటాడా తండ్రి? ఇంకెంత మంచి నీతిమంతులు ఉండేవారు అంటే తెలుసా? ఆదికాండము ముగిస్తాను తొందరగా. ఇంకా మరి ఆదికాండములో 32వ అధ్యాయము ఎలాంటి తరాల ప్రజలని, వాళ్ళు నటించే నటనని, వాళ్ళు చూపించే వేషధారిని చూసి విసిగిపోయాడు దేవుడు. చూడండి, దేవుణ్ణి ఎవరండి మాయ చేసి బ్రతికేది? దేవుణ్ణి మనం మాయ చేయగలమండి అసలు? చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 31, 32 వచనాలు చూడండి అమ్మా. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు ఏమయ్యాడమ్మా? సూర్యోదయం అయ్యాను. అప్పుడు అతడు తొడ కుంటుచు, ఎవరమ్మీనా? వెరీ గుడ్, యాకోబు గారు తెల్లవార్లు దేవదూతతో పెనుగులాడాడు. ఎవరితోనమ్మా? దేవదూతతో పెనుగులాడు. మర్చిపోకండి, అక్కడికి దేవుడు వచ్చినట్టుగానే, దేవుడు మాట్లాడినట్టుగానే, దేవుడితో పెనుగులాడినట్టుగానే ఉంటుంది. ఎందుకంటే ఆ కాలపు ప్రజలకి దేవుడు అంటేనే ఒప్పుకుంటారు, వాళ్ళ దూతలు వచ్చిందంటే ఒప్పుకోరు. ఇప్పుడు కూడా ఒప్పుకోరు అనుకోండి. కానీ యాకోబు దగ్గరికి వచ్చింది దేవదూత. సిరియా దేశానికి పారిపోయాడు. వాళ్ళ అన్నగారిని మోసం చేసి సిరియా దేశానికి వెళ్ళిపోయాడు యాకోబు గారు. వెళ్ళిపోతూ అతను దాటవలసిన యోర్దాను నది ఉంది, యొబ్బేకు అనే రేవు ఉంది యోర్దాను నది దగ్గర. అక్కడికి వచ్చి ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు సూట్ కేసు లేదు, గోల్డ్ లేదు, క్యాష్ లేదు, ఏమి లేదు.
సింగిల్ కర్ర, చేతి కర్ర తీసుకుని వచ్చేవాడంట. ఒక కర్ర పట్టుకుని పారిపోయి, ఆ కర్రను ఎందుకంటే జనసంచారం లేని కాలంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశాల్లో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పాములు, తోడేళ్ళు, నక్కలు ఇలాంటి జీవులు ఉండేటువంటి కాలం. ఎందుకైనా మంచిదని కర్ర తీసుకుని పారిపోతున్నప్పుడు, యోర్దాన్ దగ్గరికి వచ్చినప్పుడు, అలాగ సిరియా దేశానికి పారిపోతున్న యాకోబు గారు దేవుడికి ప్రార్థన చేశాడంట. సింగిల్ కర్రతో వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి నేను. ఏమండి, యాకోబు మోసం చేశాడు కదండి, యూట్యూబ్లో చెప్పాను మొన్న నేను. మోసగడే కానీ దేవుని మనసుని గెలిచిన మగాడని యూట్యూబ్లో ప్రసంగం ఉండదు మనం చెప్పాను నేను. తెలుసండి, యాకోబు మోసగాడు కదండి. ఈ మోసానికి ప్రోత్సాహం చేసింది వాళ్ళ అమ్మగారు. అతనికి ఏం తెలియదు పాపం. వాళ్ళ అమ్మ ఇచ్చినటువంటి టీచింగ్ అనమాట, కోచింగ్. ఈ చొక్కా వేసుకొని నాన్న తడుముతాడు, అన్నయ్య చెక్క వదిలేశాడు ఒకడు. ఆ షర్ట్ వేసుకుని వెళ్ళా ఉంటే నాన్న తక్కువనే నిన్ను ఓకే చేసేస్తానని చెప్పేసి ఈ ట్రైనింగ్ అంతా ఎవరిచ్చారు? తల్లి. అందుకే మోసగాడైన యాకోబుని దేవుడు ఇశ్రాయేలు కింద మార్చేశాడు. తెలుసండి, ప్రపంచమంతా యాకోబుని మోసగాడని తీసుకున్నారు. దేవుడేమో మోసపోయాడు కానీ మోసగాడు కాదు, అమ్మ వల్ల మోసపోయాడు. దేవుని బిడ్డలారా, అలా మనం ఆలోచిస్తే యొబ్బేకని రేవి దాటి వెళ్ళినప్పుడు యాకోబు గారు సింగిల్ హ్యాండ్తో కర్రతో వెళ్ళాడు. రిటర్న్లో వచ్చేటప్పుడు భార్యలు, ఆస్తులు, పశువులు, అంతస్తులు, దాసీలు, వాళ్ళ బంగారాలు, ఆ రోజుల్లో వాళ్ళకి ధాన్యం, పంటలు ఇవన్నీ తీసుకుని ఓ సైన్యంగా అదే రేవు దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాల క్రితం అక్కడి నుంచి వెళ్ళిపోయిన లైఫ్ బ్యాక్, పాస్ట్ జీవితం గుర్తొచ్చింది. మోకరించి ప్రార్థన చేసుకుంటాడు. దూత వచ్చింది. ఏ రేవు దాటైతే సింగిల్ హ్యాండ్తో కర్ర పట్టుకుని వెళ్ళానో, ఇంత ఆస్తిని సమకూర్చుకుని వస్తున్నాను తండ్రి అని కృతజ్ఞతతో ప్రార్థన చేసుకుంటున్నాడు. అలాంటి మహాత్ముల జీవిత చరిత్ర, అలాంటి భక్తిపరులు మారిన మార్పు జీవిత విధానం ఈరోజు సమాజానికి ఏది ప్రియులారా? మనకేది? అది తీసుకోరేంటి? తప్పు చేసి రెట్టిఫై అయిన వాళ్ళ జీవితాలు మనం ఎందుకు తీసుకోం? సరి చేసుకున్న వాళ్ళ జీవితాలు మనకి ఎందుకు ఆదర్శంగా ఉండడం లేదు? అది కదా దేవుడికి కావలసింది. అది కదా ప్రియులరా. అలాంటప్పుడు తెల్లవారులు పెనుగులాడాడు దేవదూతతో. విడిచిపెట్టలేదని దేవదూత ఏం చేసింది? పాట్మని కొట్టిందంట తుంటి మీద, ఇక్కడ తొడ మీద కొట్టిందంట. తుంటి మీద కొట్టిందంట, ఇక్కడ తొడ మీద, సట్ట మీద కొట్టిందంట. కొట్టేసరికి ఏమైందమ్మా? జాయింట్ లూజ్ అయిపోయింది, పట్టుదలేసింది. అయినా సరే కుంటుకుంటూ దేక్కుంటూ కాలు వదలకుండా అలాగే పట్టుకుని వేలాడుతున్నాడంట. ఇంకా తప్పించుకోలేకంది. శబాష్ యాకోబు, చాలా గొప్పోడు నువ్వు. తొడ మీద కొట్టినా, నోటి మీద కొట్టినా, తల మీద కొట్టినా, ఎక్కడ కొట్టినా వదిలేలేవు నువ్వు. శబాష్, చాలా గొప్పడు నువ్వు. ఏం కావాలో చెప్పు అన్నాడు. నన్ను ఆశీర్దిస్తేనే కానీ నేను పోనేవను. ఒక్క మాట చెప్పు, నీకేం ప్రమాదం లేదు, నేను విడిచిపెట్టేస్తా అన్నాడు. అలాగే నువ్వు దేవునితో పోరాడి గెలిచావు కనుక నువ్వు చాలా గొప్పడు అవుతావు అన్నాడు. వదిలిపెట్టేశాడు. చక్కమని దేవదూత పరలోకానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అంత అయిపోయింది కదా. ఆ యాకోబు గారు తొడ గూడు ఏమైపోయిందమ్మా చూడండి. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద, తుంటి నరం మీద కొట్టినందున అమ్మా నేటి వరకు ఇశ్రాయేలీలు అబ్బా ఎంత త్యాగమో చూశారండి. యాకోబు గారు దేవునితో పెనుగులాడినప్పుడు సట్ట వసిలిపోయిందంట, కాలు జాయింట్ వదిలేసిందంట. ఆ నరం ఏమైందంటే సైడ్ అయిపోయిందండి పాపం. తుంటి నరం ఏంటమ్మది? తుంటి మీద ఉండేటువంటి నరం వసిలిపోయి కాలు పాపం బలహీనమైపోయిందంట. ఆ త్యాగానికి ఆ తర్వాత వచ్చిన ఇశ్రాయేలీలు, ఈ యూదులు, ఈ మాయిదారి జనం ఏం చేస్తారో తెలుసా? మా పితరుడు కాలు విరిగిపోయి, కాలు నరం పగిలిపోయి దేకుతూ 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 దేవుడికి ఇష్టంగా బ్రతికాడా. అయితే మనం అందరం ఒక పని చేద్దాం. ఆయనలాగా మనం పోరాడలేం కానీ, ఆయనలాగా మనం దేవుడికి ఇష్టంగా ఉండలేం కానీ, ఆయనలాగా భక్తిపరుడుగా జీవితాన్ని సరి చేసుకోలేం కానీ, ఒక పని చేద్దాం. ఏం చేద్దాం? అప్పటి నుంచి అయ్యగారులు ఏం తినరంట?
గేదెకి కానీ, మేకకు కానీ, గొర్రెకి కానీ, ఆవుకి కానీ, కోడికి కానీ ఏదైనా సరే వాటి కాలు మీద ఉండే ఈ నరం తినరంట. అబ్బా, ఎంత త్యాగమో చూడండి. అమ్మ వీళ్ళ దుంపల దగ్గ భక్తి అనండి అది. అసలు ఏం తినరమ్మా? ఆ నరం ఒకటే తీసి పక్కన పెడతారండి, మిగతాదంతా చెరుకు ముక్కలు కసరలో వేసినట్టు నమిలేస్తారు. అదొక్కటే తినరు. ఏం తినరమ్మా? తుంటి నరం ఒక్కటే తినరంట. ఎంత భక్తులో చూడండి. కందరగా తినేస్తారు, లివర్ తినేస్తారు, ఈ తుంటి నరం తీసేసి కాలంతా పిప్పి చేస్తారు. కోడి తలకాయ దగ్గర నుంచి అరికాళ్ళ వరకు బెబ్బిలి గమ్ నవ్వులేస్తారు కదండి. చాక్లెట్ కురికేస్తారు. అదొక్కటే తినరంటండి. అంటే వీళ్ళు చూస్తుంటే వీళ్ళు అసలు దేవుని పిల్లలేనా? త్యాగం అంటే వీళ్ళకి తెలిసిందా? ఆచారాన్ని భుజస్కంధాల మీద పెట్టుకుని మోసుకుంటూ తరతరాల ప్రజలకు అందించారే కానీ దేవుని మనసుని, సత్య సంబంధమైన వాక్యాన్ని పాటించలేనటువంటి దుర్మార్గుల దేవుని చరిత్రలో నిలిచిపోయారు చూడండి. వాళ్ళు తుంటి నరం తినరా? అదేనా యాకోబు గారి దగ్గర నుంచి నేర్చుకున్న పాఠం? అదేనా ప్రియులారా చేయవలసింది? తుంటి నరం తినరు, మిగతాదంతా తినేస్తారు. మనం కూడా అలాగే కొన్ని చేయలేం, ఈజీగా ఉన్న చిన్న చెప్పాను కదా, నక్షత్రాల్లాగా ఉండలేం. కానీ ఎంత ఖర్చు అయినా పర్లేదు, కట్రా నక్షత్రం డబ్బులు ఇస్తానంటాం. అంటారా? అనరండి. అంటారు. మారు మనసు పొందరా అంటే పొందలేనండి. చెప్పండి, ఇంగ్లాండ్ నుంచి సౌండ్ సిస్టమ్ కావాలా మీ చర్చికి? తెలుసా మీకు? ఎక్కడో ఇంగ్లాండ్ ఉన్నవాడు చర్చిలకి సౌండ్ సిస్టమ్ ఇచ్చాడని నేను చాలా చోట్ల విన్నాను. నేను ఎక్కడో అమెరికాలో ఉన్నవాడు చర్చికి అయ్యగారికి కారు కొని ఇచ్చాడని విన్నాను. ఇస్తారు. ఆడి కారు కొనమంటే ఆడి కారు కొంటాడు, బోడీ కారు కొనమంటే బోడీ కారు కొంటాడు. సౌండ్ సిస్టమ్ ఏమంటే సౌండ్ సిస్టమ్ అంటాడు. ఏమండి ఫ్యాన్ కొనమంటే ఫ్యాన్, కూలర్ కొనమంటే ఏదైనా కొంటాడండి. ఒరే, నీ కిడ్నీ ఎవరైనా ఇస్తారు కానీ నువ్వు మారారంటే మారరండి కదండి. రక్తం ఎవరా అంటే ఎంతసేపు అయినా ఇస్తాం, ఎంతైనా ఇస్తాం, ఎందుకంటే మళ్ళీ వస్తుంది కదండి. చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుడి దగ్గరికి వెళ్తారు కదా అందరూ. దేవుడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరూ మీరు చూసారు లేదా కానండి, దేవునికి మొక్కుంటారండి. ఏమిస్తానని? బొట్టన వేలు ఇస్తాను, నాలుగు ఇస్తాను, ముక్కు కోసిస్తానని కాదండి. ఏమిస్తారు? ఇటమిది అమ్మా తల నీళ్ళలు ఇస్తూ ఉంటారు. ఇది ఎందుకు ఇస్తారు? మరలా వచ్చేస్తాను బాబు, ఆడు గీసిన తర్వాత ఆటో మీద ఇంటికి వచ్చే లోపల అట్టి పిల్లకల్లాగా చిన్నగా వచ్చేసి ఉంటే ఇంటికి వచ్చి రాగానే ఎన్నిసార్లు ఇచ్చినా మళ్ళీ వచ్చేసేది ఎంతైనా ఎన్నిసార్లు ఇస్తారు మనిషి? వేలిమ్మనండి. ఈసారి తీర్థానికి ఈ 1000, నెక్స్ట్ సంవత్సరానికి ఈ 1000, ఇలా సంవత్సరానికి ఒక అభయం చెప్పిన దేవుడికి ఇమ్మని చూద్దాం. ఇది ఎందుకు ఇవ్వడు? ఇచ్చాడా సచ్చాడన్నమాట. మళ్ళీ రాదు అది. కన్నిస్తారా? ముంజిగాయలోకి అయితే ఇలా బొట్టనవేలు దాని కన్ను తీసేస్తారు బయటికి. ఇది ఎవడను. ఇదెందుకు ఇవ్వడు? ఇచ్చారా? గాజు కన్నే గతి. ఆ మహాత్ముల పుణ్యం అంట, కన్ను పోతే కన్ను ఎతికించిన గాజు కన్ను తయారు చేశారు కదండి. వెండికలు ఊడిపోతే విగ్గు తయారు చేశారు. అన్నీ వచ్చేసాయి. యేసుప్రభు గారు వచ్చేసరికి నాకు తెలిసి అనుకుంటున్నాను ఒరిజినల్ అవయవాలతో ఎవడు ఉండడు భూమి మీద. ఎందుకు? జైపూర్ కాళ్ళు, సిమెంట్ చేతులు కదండి, గాజు కన్ను కదా. ఇప్పుడు కారులో వస్తా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం మేము. బండి మీద మీరు చూడండి హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటారు కదా. హెల్మెట్ చాలా అవసరం. తమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా పెట్టుకోవాలి. ట్రాఫిక్ పోలీసు వారే పెట్టుకుని చక్కగా డ్యూటీ చేసుకుంటున్నారు. ఏంటమ్మా దాని పేరు? హెల్మెట్. హెల్ అంటే ఏంటమ్మా? ఏంటి? నరకం. దేని కిందన్న పడ్డావా డైరెక్ట్. అప్పుడు మా తమ్ముళ్ళకి చెప్పాను, కారులో మా తమ్ముళ్ళు అమ్ముకుంటూ వచ్చాం, మా అబ్బాయి మేము అందరూ అన్నాం, ఒరే అది ఎవరికో నీతికి లేనోడికి మారుమసినోడికి హెల్మెట్, కానీ మనకి హెవెన్ మెట్ అది. ఏంటమ్మది? హెవెన్ అంటే ఏంటమ్మా? పరలోకం. పడ్డామా దేవుని చిత్తమైతే భక్తిగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతాం. వింటున్నారా? అలాగున అయ్యగారులు దొరగారులు ఏం తినరంట? తుంటి నేరం తినరు.
డాక్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఎప్పుడు మానరు కానీ ఆ చచ్చిపోయేది ఏదో ఆ తుంటినరం తీసేసి మిగతా తిని చచ్చిపోదాం అనుకుంటారంట. భక్తులా అండి, భక్తిహీనులా? యాకోబు గారిలోంచి నేర్చుకున్నది అది ఒక్కటేనా? తుంటినరం తీసేసిన ప్రభువా పరలోకం ఇవ్వమంటే ఇస్తాడండి? ఈ తుంటి కూడా ఎరగొట్టేస్తాడు. ఎవడు చెప్పమన్నాడు నేను దేవుడు వద్దన్నదే అని అడుగుతాడు. దేవుడికి ఏం కావాలి? మీ మార్పు కావాలి. ఏదైనా ఇస్తావు, మనసిస్తావా? మనసు మార్చుకుంటావా? మారని మనసు దేవుడికి ఎందుకండి? అది కావాలి. ఎవ్వరు కోరనిది దేవుడు కోరుకుంటాడండి. ఎవరు అడగంది దేవుడు అడిగాడండి. ఎవరికి కావాలండి మన శరీరం? అందంగా ఉన్నప్పుడు వాడుకుంటారు, అందం తగ్గిపోయినప్పుడు విడిచిపెట్టేస్తారు. ప్రపంచ చరిత్రలో మిస్ యూనివర్సు, మిస్ ఇండియా అని మనం చదువుకుంటామే. మిస్ నేపాల్లో, మిస్ ఇంగ్లాండ్, మిస్ అమెరికా అని చదువుకుంటూ ఉంటాం. అందగత్తెలు, అందమైన పిల్లలు చూస్తూ ఉంటాం. ఆఫ్టర్ 50 years వాళ్ళని చూడండి మీరు. 50 సంవత్సరాల తర్వాత ఎలాగుంటారమ్మా? ముసళ్ళ రూపాలతో అందం ఎగిరిపోయింది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమంటే అర్థం. ఎవరికి మోసకరం? నిన్ను ఎవడైతే అందంగా చూశాడో వాడే ఒక 20 సంవత్సరాలతో నేను చూస్తే ఓరివుడు ఇలాగ అయిపోయింది అంటే మోసం. అబ్బా చంద్రబింబంలాగా ఉండే ఆవిడ ఇలాగ అయిపోయింది అనుకుంటాడు. మోసపోయాడు. దేవుని బిడ్డలారా, శాశ్వతంగా ఉండేది దేవుడు ఒక్కడే. తుంటి నరం మాత్రమే తినకుండా మిగతాదంతా ఊర్చిపడేసి మింగేసే ఆంబోతులు లాంటి మనుషులు కలిగినటువంటి జనరేషన్లో నుంచి ఓ మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. ఆయన ఏం చేశాడో చూపించి ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం చూడండి. దొరలు, అయ్యగారులు ఎవరైతే తుంటునరం మాత్రమే తినకుండా మిగతాదంతా ఊర్చుకుని తినేస్తారో అలాంటి వాళ్ళు తరాల్లో నుంచి, అలాంటి వాళ్ళ వంశంలో నుంచి ఓ మహానుభావుడు పుట్టుకొచ్చాడు. ఆయనే అపోస్తలుడైన పౌలు. ఆయన ఏం చెప్పాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి భోజన పదార్థముల వలన నా సహోదరునికి, నేను ఒకవేళ మాంసం తింటున్నప్పుడు ఎవరైనా సహోదరుడు ఎన్నవి తిన్నవాడు ఎవడన్నా వచ్చి కూర్చుంటే, అయ్యా మీరు మాంసం తింటున్నారేంటి, నేను తిన్నాను చెప్తే, మాంసం అంటే ఎంత ఇష్టమండి అందరికీ కదమ్మా. ఎలాంటి వాళ్ళైనా ఎంత ఇష్టపడతారో. డాక్టర్ గారు మాంసం తినకయ్యా చచ్చిపోతావంటే ఏమంటారండి? తినైనా చచ్చిపోతాను కానీ మాత్రం మానంటాం. ఏం చేస్తామండి మనం? తినొద్దు అన్నా సరే అంతా తిన్నగాని ఏవో 2 ముక్కలు వేసుకుంటాం అంటాం. ఆ 2 ముక్కల తర్వాత ముక్కలు ఊరుకుంటాయా? మళ్ళీ పూలు దండలాగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఫస్ట్ 2 ముక్కల మీదే ఉంటుంది. ఆ మాయిదారు ముక్కలు రుచి 2తో సరిపెట్టుకుంటుందా? కనుక సహోదరుడు ఎవరికైనా నా ఆహార పదార్థం వల్ల ఎదుటివాడికి అభ్యంతరంగా ఉంటే చదువమ్మా. నా సహోదరుడికి అభ్యంతరము కలుగజేయకుండానట్లు నేనెన్నటికీ అసలు తుంటినరం కాదు కదా, మూలుగు కాదు కదా, లివర్ కాదు కదా, కందనకాయ కాదు కదా, అసలు మాంసమే తిన్నాడు. ఎవరిది త్యాగం? ఎవరిది త్యాగం చెప్పండి ప్రియులారా. ఎదుటివాడికి అబ్జెక్షన్ కలగకుండా ఉన్నదే క్రైస్తవ జీవితం. ఎదుటివాళ్ళకి అబ్జెక్షన్ చెప్పకుండా అలాగనే పాపం చేయమంటలేదు. కొబ్బరికాయ ముక్కలు, అట్టిపళ్ళు తినమంటలేదు, గుండ్లు కొట్టించుకోమంటలేదు. ఆలోచన చేయాలి ప్రియులారా. ఎదటివాడికి అభ్యంతరం కలగకుండా ఉండడానికి పౌలు గారు ఏం అనుకున్నారమ్మా? మాంసం తినొద్దనేది 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అండి అది. ఏమ్మా, దేవుడు వద్దన్నాడా తినమన్నాడా? సకలమైనవన్నీ నీకు ఇచ్చాడు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడు. కడుపు నిండా తిని ఇష్టంగా తినేది మాంసం కదండి. ఇస్రాయేల్కి ఎంత ఇష్టం తెలుసండి. నేను దుబాయ్, షార్జా, అబుదాబి, ఎలైన్, ఫిజెరా, దుబాయ్ వెళ్ళినప్పుడల్లా ఈ కంట్రీస్ అని చూశాను. నేను చాలాసార్లు వెళ్ళాను. నేను దేవుని బిడ్డలారా, అక్కడ నేను చూసింది ఏంటంటే ఎవరి దగ్గర కాయగూరల సంచి ఉండదండి. తెలుసండి, సాధారణంగా ఎవరో కానీ కాయగూరలు కొనుక్కోరండి. సూపర్ మార్కెట్లో, హైపర్ మార్కెట్లో, ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, వాటిలో కూరగాయలు కొనుక్కున్నారు సాధారణంగా ఎవరు ఉండండి. ఎవరో పాపం అమాయకులు ఉంటారు. అందరి చేతుల్లో ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, మరి బీఫ్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ అందరి చేతుల్లో ఇలాగే ఉంటుంది. ఆయన ఒక్కటే కదండి, ఫారిన్ కంట్రీస్లో అందరూ కూడా ఎక్కువ ఇవే తింటూ ఉంటారు. అమెరికా వాళ్ళైతే
అమెరికా వాళ్ళు కోడి లెగ్ పీస్ తినరంట. తెలుసా మీకు? అమెరికా వాళ్ళు కోడికి ఈ కాలు జాయింట్, ఈ లెగ్ పీస్ అంతా తినరు. ఎందుకంటే మరి వాళ్ళకి ఏమనిపించిందో కానీ అలాంటివన్నీ కోడి కాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేస్తారు, విదేశాలకు పంపించేస్తారు, మిగతాదంతా తింటారు. అలాంటి వాళ్ళు ఉన్న ఈ ప్రపంచంలో దేవుడి కొరకు పదాజ్ఞలలో ఇచ్చింది పాటించుకుంటూ, ఇవ్వంది కూడా పాటిస్తూ, పెద్ద అభ్యంతరం కాకపోయినా దాన్ని ఎదుటివాడి రక్షణ కొరకు మాంసం మానేసిన చరిత్ర కలిగిన క్రైస్తవ బిడ్డలారా, దేవుని కొరకు ఇతర వాళ్ళ రక్షణ కొరకు మీరు ఏం మానేశారు చెప్పాలి. ఇంకొక రోజే ఉంది మనకి. ఏం మానేశారు? ఏమీ మానకుండా వచ్చేసందుకు కూడా వచ్చేస్తారే? చెప్పండి. ఏమీ మానరా? అంటే తిండి మానద్దు, కడుపుండి తినండి, నిద్ర మానద్దు, మీ ఉద్యోగాలు మానుకోకండి, మీ సంసారాలు మానుకోకండి. దేవుడు వద్దన్నది మానేయండి. చెయ్యమన్నది చేయడానికి ముందుకు రండి. సమాజాన్ని కాపాడుకుందాం. నాశనానికి పరిగెడుతున్న ఈ లోకంలో క్రీస్తు రాకడ సమీపిస్తుందని తెలియడానికి అక్కడక్కడ పెట్టిన మందుపాతలు పేలుతున్నట్టు దేశాల్లో సమస్యలు, శ్రమలు బద్దలైపోతున్నాయి, పేలిపోతున్నాయి. తెలుసండి, 2 రోజుల్లో జపాన్లో భూకంపం 250 సార్లు వచ్చింది. 2 days, వితిన్ 2 daysలో 250 టైమ్స్ వచ్చింది భూకంపం. లోకాలు బద్దలైపోతున్నాయి, సమస్యలతో ఉడిగిపోతున్నాయి. క్రీస్తు రాకడ దగ్గర పడింది. ఇంకా దేవుడు అంటే ఆనందం, సంతోషం, తిరణాలే అనుకుంటే ఎలా మరి? వింటున్నారా? అలాగే అనుకున్నారు. కొత్తిమీరలో 10వ ఇంటి సరిపోద్ది అనుకున్నారు. మాంసం అంతా మానలేంగానే తింటున్నారని తినకుండా ఉంటే బాగుంటుంది అనుకున్నారు. అలాంటి భ్రష్ట తరాలు, అలాంటి మనుషుల మధ్యలో నుంచే ఏమండి నీతిమంతుడైన అపోస్తులు, నీతిమంతుడైన పౌలు, నీతిమంతుడైన పిలుపు, ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చారు. అలాంటి వాళ్ళు చరిత్ర భుజస్కంధాల మీద వేసుకోవాల్సిన క్రైస్తవ బిడ్డలం మనం. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రధానమైన ఆజ్ఞ ఏదేని అడిగితే ఏమన్నాడమ్మా? వాటిని చేయక వాటిని మానేసి వీటిని వదిలేయకండి అని చెప్పాడు. ప్రధానమైన ఆజ్ఞ ఏదని అడిగితే నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనస్సు, పూర్ణ హృదయంతో ప్రేమించు. అలాగని మిగతా వాళ్ళని పక్కన పెట్టుకో. ఇతరులు కూడా రక్షించబడాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరు మనకు శత్రువు చెప్పండి ప్రియులారా? ఇప్పటికే ఉడికిపోతున్నటువంటి భారతదేశ చరిత్రలో క్రైస్తవ బిడ్డలు హీనంగా చూసేటువంటి తరాలు పుట్టుకొచ్చాయి. కలిసిమెలిసి ఉండాలి, అందరినీ ప్రేమతో పలకరించాలి. ఇక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు ప్రతి వాళ్ళు ఏమని చెప్పింది తెలుసా? బైబిల్లో లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నాను, ప్రేమ ఒక్కటి మాత్రమే నీ పక్కవాడికి మీరు బాకీ ఉండి వెళ్ళిపోవాలి. తెలుసండి, మీ ప్రక్కవాడికి మీరు ఏం బాకీ ఉండి వెళ్ళాలమ్మా? ప్రేమ ఒక్కటే వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవాలి. మీరు ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దయగలిగిన తండ్రి, ఏమిటి మాటలు, ఏమిటి సంగతులు, ఎంత గొప్ప చరిత్ర మీ గ్రంథంలో మా కొరకు రాయించారు. తరతరాలు ప్రజలు చదువుకుని నాయన చిన్న చిన్న వాటిని మానేసుకుని కన్న తండ్రైన మీ మనసు తెలియక చాలా చేశామని మోసపోయి నరకానికి జారిపోయిన తరాలలో మాంసం తినకూడదనేటువంటి ఎదుటివాడి రక్షణ కొరకు పస్తులుండి బ్రతకడానికి వచ్చిన మహానుభావుడిని పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎదుటివాడి రక్షణ కొరకు ఇష్టమైన దాన్నే పోగొట్టుకున్న మహానుభావులు ఎన్నిసార్లు చెప్పినా మాకున్నది వదిలిపెట్టకుండా తిరుగుతున్నాం. మేము ఎక్కడికి వెళతాం తండ్రి? తమ్ముళ్ళు ఎంతో కష్టపడి మహాసభలు ఏర్పాటు చేశారు. అతిరథ మహారథులందరినీ ఇక్కడికి పిలిపించారు. మహాజ్ఞాన సంగతులు వినిపింపజేస్తున్నారు. ఇంకొక రోజు మీ బిడ్డల మధ్యలో మిగిలి ఉంది. పరిపూర్ణమైన మీ దీవెనతో, మంచి మార్పుతో మీ బిడ్డల్ని ఇక్కడి నుంచి పంపించండి. వారిని, వారి కుటుంబాలని చల్లగా దీవించండి. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి గారి కుటుంబాన్ని, చెల్లమ్ముల్ని, వాళ్ళకి ఇచ్చిన ఆధిక్యతని, తమ్ముళ్ళకి సహకారులుగా ఇచ్చిన ప్రతి గుప్పిలని ఆశీర్వదించండి. ప్రేమతో నీ కొరకు బ్రతకడానికి, అందరినీ ప్రేమించి సన్మార్గంలో నడుచుకునే మహాభాగ్యం దయచేయమని మా కొరకు ప్రార్థన చేసేవాళ్ళని, మా వాక్యాలు ఇష్టపడుతున్న మీ బిడ్డల్ని, కుటుంబాలని, దేశ విదేశాల్లో ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉన్నా సరే
సత్యం కొరకు తమ కష్టాన్ని గుప్పులు విప్పి పెడుతున్న ప్రతి కుటుంబానికి మీ కృప అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యాన్ని, సమస్యలతో ఉన్న బిడ్డలకు పరిష్కారాన్ని చూపించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసయ్య పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడుగా ఉండి మనల్ని, మన కుటుంబాలని భక్తిలో నడిపించి స్థిరపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.